కానీ ఆ లాకర్కి వీళ్ళ దగ్గర ఉంది. ఇప్పుడు వీళ్ళ మధ్య కీ అండ్ క్యాష్ ఎక్స్చేంజ్ జరగబోతుంది. లెట్స్ వాచ్. కీ, క్యాష్. బ్యాగా ఇలాంటి సీన్లో బ్రీఫ్ కేస్గా వాడేది. కట్అవుట్ ఎలా ఉన్నా కంటెంట్ ఉంటే చాలు. ఇందులో కీ లేదు, ఖాళీ. నాతో గేమ్స్ ఆడతాడరా? నీతో గేమ్స్ ఆడటానికి ఇది అన్న ప్లే గ్రౌండా? మన దాంట్లో కూడా బుల్లెట్లు లేవురా. అవును, గన్లో బుల్లెట్స్ ఎలా మిస్ అయ్యారా? ఇంతకీ కీ ఎలా మిస్ అయిందిరా? పోయింది 2 కోట్లే కదన్నా, ఇంకా 100 కోట్లు ఉన్నాయి కదా. లాకర్లో ఉన్నది 2 కోట్లు కాదురా, 50 కోట్లురా. హలో, నీకు నా దగ్గర ఉంది. అది మాకు కావాలి. నాకు 10 లక్షలు కావాలి. ఓకే. కీ. వేర్ ఇస్ ద క్యాష్? నన్నే మోసం చేయాలనుకుంటున్నావా? ఆ డైలాగ్ నాదిరా. వాడు మనోడేరా. వాడి సాయంతో కీ కొట్టేసింది. నౌ క్లియర్. హ్యాపీ జర్నీ. అవును, వాడు మనాడే అని నాకు ఎందుకు చెప్పలేదురా? అన్ని విషయాలు అందరూ తెలియకూడదురా, కొన్ని రహస్యం ఉంటేనే మంచిది. వాడు చాలా మంచోడు అనుకున్నానే. మంచితనం ఏమైనా బ్లడ్ గ్రూపా? పుట్టిన దగ్గర నుంచి పోయేదాకా సేమ్గా ఉంటాండి. అయినా లాకర్లో ఉంది 2 కోట్లు కాదు, 50 కోట్లు. 50 కోట్ల? అవునా? అయితే వాడికి ఫోన్ చేసి 15 కోట్లు అడుగుదాం. 15 కోట్ల ఇస్తాడా? వాడికి వేరే ఆప్షన్ లేదు. అయినా వాడికి నా మీద డౌట్ వచ్చేసినట్టుంది. అందుకే నేను మీతో పాటు ఉంటాను. అరే కీ ఎవరా? ఏంట్రా మావా, మా మీద కూడా నమ్మకం లేదా? మనీ మీద నమ్మకం లేదు. అది ఎలాంటోనైనా మార్చేస్తాను. ఎగ్జాక్ట్గా నేను ఇదే అన్నాను రా. అప్పుడు మా ఫ్రెండ్ ఏమన్నాడు తెలుసా? మనీ మనిషిని మార్చదు, మనుషులను ముసుగును తొలగిస్తుంది. అరే కీ ఇవ్వరా. ఇందాకేదో అన్నావు, నీకు నమ్మకం లేదా? నన్ను ప్రేమించిన అమ్మాయిని నేను ప్రేమిస్తే ప్రయోజనం ఉంటుందా? అలాగే నన్ను నమ్మని నిన్ను నేను నమ్మినా అంతే. కీ ఏదిరా?
ఈ వాటర్లో పడిపోయిందిరా. వాటర్లోనా? లాకర్లో ఉంది 2 కోట్లు కాదు 50 కోట్లు. ఎరా బాధపడుతున్నావా? అదేంట్రా ఫేస్లో ఎక్స్ప్రెషన్ సరిగ్గా లేదా? సొల్లాపి సొల్యూషన్ చెప్పండి రా. కష్టంరా, చెప్పలేను కానీ చూపిస్తా. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఓకే మరి ఎక్స్చేంజ్ ఎప్పుడు? ఆఫ్టర్ 3 days. వై? మొన్న 20 లక్షలకే గన్నులు తీశారు, ఇప్పుడు 15 కోట్లు. ప్లాన్ సరిగ్గా వేయద్దు. మరి అప్పుడు దాకా కీ ఎక్కడ పెడదాంరా? ఎక్కడో ఎందుకు, మన దగ్గరే పెడదాం. మన అందరం కలిసేగా ఉండేది. మొన్న ఇలాగే ఉంటే ఒకడు కొట్టేశాడు. వాడు చెప్పింది కరెక్టేరా. మరి రాత్రి పడుకుని నా దగ్గర పెడదాం. నా మీద నమ్మకం లేదారా? మోసం చేసేవాడిని అయితే ప్రింట్ వేసిన సంగతి మీకెందుకు చెబుతారా? మా మీద నమ్మకం లేకే నువ్వు సోప్ మీద ప్రింట్ వేసావు. మంచితనం ఏమన్నా బ్లడ్ గ్రూపా? ఎప్పుడు సేమ్గా ఉంటాను. సరే మరి ఏం చేద్దాం? చెప్తారా? ఆ రూమ్ కింద లాకర్ ఉంది, దానికి 15 నెంబర్ల పాస్వర్డ్ ఉంది. నా 5 నెంబర్ నేను వెళ్ళి పెట్టేస్తాను, మీ 5 నెంబర్లు మీరు వెళ్ళి పెట్టేయండి. ఈ సేఫేనా? గ్యామ్లర్ సినిమా అలా జరగదుగా. నో ప్రాబ్లం. I'm back. బయటికి వెళ్ళాడు. హలో రంగన్న, అదంత ఈజీ కాదన్నా. అది ఒక లాకర్లో ఉంది, దానికి ఒక పాస్వర్డ్ ఉంది. ఓకే అన్న, మరి నా షేరు? ఓకే, డీల్ డన్. ఎరా ఫోటోకి ఏమైనా పోజులు ఇస్తున్నావా? లేదురా, పని చేస్తుందో లేదో చూస్తున్నా. మరి పని చేస్తుందా? పని చేస్తుంది. నీ అబ్బా నన్ను ఎందుకు కలిసావురా? నన్ను ఎందుకు కలిసారా? రే నీ కామెంట్లు మొత్తం నేను విన్నారా? దమ్ముంటే ఇక్కడ కాల్చురా. రే పాస్వర్డ్ రా. మీరు నన్నేం చేయలేరురా. ప్రాణం ఉంటే ఏదైనా సాధించు, ప్రాణమే పోతే నన్ను వదిలిస్తే పాస్వర్డ్ చెప్పేస్తా. పాస్వర్డ్ చెప్తా. పాస్వర్డ్ చెప్పే. 1 2 3 4 5. మరి నీ పాస్వర్డ్ రా. 62341.
ఫోన్ చేసింది నువ్వే కదరా? ఎందుకు చేసావురా? ఇదేంటి అన్నోన్ నెంబర్, పైగా ఫ్యాన్సీ నెంబర్. హలో. హలో తంబి, నేను రంగాని. అనుకున్నా, చెప్పేంటి విషయం? మనీ కొంచెం ఇబ్బందిగా ఉంది. 15 కాదు 12 అయితే అడ్జస్ట్ చేయగలను. అంటే మనిషికి 4. నాకు నచ్చలా. 4 నచ్చకపోతే 6 తీసుకో. 6? నాకేం అర్థం కాల. ఒక్కరిని పైకి పంపించి వచ్చేది మిగిలిన 2 షేర్ చేసుకోండి. నా దగ్గర ప్లాన్ ఉంది, ఇది ఫాలో అయితే బెటర్. సరే, నాకు ఓకే. ఇంతకీ నీ పార్ట్నర్ ఎవరు? ఇంకెవరు? అమర్. ఎలాగో కీ వచ్చింది కదా, ఇంకిండి వదిలేద్దాం. మోసపోయిన నీ ప్రాణాలతో వదిలేస్తే పగబట్టిన పని పక్కలో పెట్టుకున్నట్టే. నువ్వు విని చంపొద్దు. రంగన్నకు ఫోన్ చేయి, వీడి సంగతి అన్నే చూసుకుంటాడు. హలో, నేనమ్మా రంగాని. హలో తంబి, నేను రంగాని. అవును, మనం ఫోన్లు చేసిన తర్వాత సిమ్లు పడేస్తాం కదా. అయినా నా ఫోన్ నుంచి ఫోన్ చేస్తే నీ ఫోన్కి ఫోన్ ఎలా వచ్చింది? ప్రెగ్నెన్సీ వచ్చాక ఐపీఎల్ వేసుకొని ఏమో లాభరా? ఇప్పుడు చెప్పాను సుకోరా. నీ పార్ట్నర్ని కాలు మీదో చేతి మీదో ఒక 3 సార్లు కాల్చు. అది నా గన్నురా. నువ్వు చేసిన తప్పేంటో తెలుసా? నీకు వచ్చిన ఫోన్ కాల్ నిజమని నమ్మటం, దాంట్లో నేను చెప్పిన ప్లాన్ వినటం. ప్యాకప్. దీన్ని బట్టి ఏమర్థమైంది? ఎవరిని ఎప్పుడు నమ్మకూడదు. ప్రతి మనిషికి పక్క మనిషి మీద నమ్మకం ఉండాలి. ఎంత అంటే వాడి చేతిలో మోసపోనంత. నువ్వెవరిని మోసం చేయకు, నిన్నెవరు మోసం చేయరు అనుకోకు. ఎందుకంటే మంచితనమే బ్లడ్ గ్రూప్ కాదు, ఎప్పుడు సేమ్గా ఉంటాయి. ట్రస్ట్ నో వన్.